జూలై 24న సినిమా విడుదల కానున్న సందర్భంగా బాబీ డియోల్ పాత్ర గురించి దర్శకుడు జ్యోతికృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇందులో ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడని, తన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా, హైలైట్గా నిలుస్తుందని అన్నాడు. నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను సినిమా ప్రారంభంలోనే చిత్రీకరించామని, కానీ యానిమల్తో తన పాత్రకు డైలాగ్స్ లేకపోయినా హావభావాల ద్వారానే ఎమోషన్స్ చూపించిన బాబీ టాలెంట్ తనను ఆశ్చర్యపరిచిందని, అందుకే తన క్యారెక్టర్ను సరికొత్తగా తీర్చిదిద్ది మరింత శక్తివంతంగా డిజైన్ చేశానని చెప్పాడు. ఆయనతో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చిందని జ్యోతికృష్ణ తెలియజేశాడు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్స్ అనేకసార్లు మార్చుకుని ఫైనల్గా జూలై 24న విడుదల కాబోతుంది. ఈసారి రిలీజ్ డేట్లో ఏ మార్పులు ఉండకపోవచ్చు. క్రిష్ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని మధ్యలోనే వదిలేశాడు. ఆ మిగిలిన భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. 17వ శతాబ్దం నాటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ఔరంగజేబు రాజ్యంలో సాగే కథగా ఉండబోతుంది. ఆ పాత్రలో బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. అనసూయ, పూజిత పొన్నాడ ఓ స్పెషల్ సాంగ్లో నర్తించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. రీసెంట్గా చేసిన ట్రైలర్ను పవన్ కళ్యాణ్ చూశాడట. చాలా బాగుంది అని చెప్పడంతో ట్రైలర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. జూలై 3న హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి అదే రోజున ఓ ఈవెంట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మరి ట్రైలర్ రిలీజ్కు పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనేది చెప్పలేం, కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యే అవకాశాలున్నాయి. సో ఇక ప్రమోషన్స్ కూడా వచ్చే వారం నుంచి మొదలవుతాయని చెప్పొచ్చు. మొత్తంగా హరిహర వీరమల్లుకు మోక్షం వచ్చినట్టే. పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.